ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలతో పాకిస్తాన్ అట్టుడుకుతోంది. సొంత ప్రజలపైనే పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతున్నాయి. గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రీక్-ఈ లబైక్ పాకిస్తాన్ చేపట్టిన నిరసనలు లాహోర్లో తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. పోలీసుల కాల్పుల్లో 11 మంది చనిపోయారు. పంజాబ్ పోలీసులు తమ 11 మంది కార్యకర్తలను హత్య చేశారని టీఎల్పీ చీఫ్ సాద్ రిజ్వీ ఆరోపించారు. 24 మందికి పైగా గాయపడినట్లుగా తెలిపారు. పాలస్తీనా స్టేట్ కు మద్దతుగా పాకిస్తాన్ వ్యాప్తంగా టీఎల్పీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం నిరసనకారులు ఇస్లామాబాద్లోని అమెరికా ఎంబసీ ముట్టడికి యత్నించారు. భద్రతా బలగాలు అడ్డుకోవడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘర్షణల్లో పలువురు టీఎల్పీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. లాహోర్ సహా పలు నగరాల నుంచి పెద్ద ఎత్తున టీఎల్పీ కార్యకర్తలు రాజధాని ఇస్లామాబాద్ వైపు దూసుకెళ్తున్నారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండిలో నిరసనల కారణంగా పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లో ప్రధాన రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రధాన నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో లాక్డౌన్ విధించినట్లుగా అధికారులు వెల్లడించారు.